బచ్చన్ గారి ఫ్యాన్స్ అంతా ఎలా ఆకలితో ఉన్నారు, అంతకంటే 10 ఆకలితో ఉన్నారు చిరంజీవి గారి ఫ్యాన్స్. సో వాళ్ళ ఆకలి అంతా చీచేసేలా ఉంటుంది. అంటే దర్శకత్వం చేయాలన్న ఆలోచన మీ క్షణాల్లో వచ్చింది, క్షణాల్లో అనౌన్స్ చేయడం జరిగింది, అంతా అయిపోయింది. సో ఆ కథ కూడా క్షణాల్లో వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఒక్కోసారి చెప్పలేం, కథ ఎప్పుడు అలాగే వస్తుంది. యాక్చువల్గా 2 సంవత్సరాల్లో రాదా, ఎనీ థాట్ సడన్ గా వస్తుంది. అంటే ఏదైనా కథ సిద్ధం చేశారా? లేదు, నేనేం అనుకోలేదు. ఎందుకంటే ఆ మూమెంట్లో సడన్ గా మొన్న అనుకున్నది తీసుకుని డెసిషన్ కదా. అయితే ఏమనుకోలేదు, కూర్చొని డిజైన్ చేయాలి. అంటే చిరంజీవి గారితో డిస్కస్ చేయడం జరిగింది, ఆయన ఏమన్నారు? నో చిరంజీవి గారు ఆవాళ మొన్న స్టేజ్లోకి వెళ్ళడం కదా, మళ్ళీ మాట్లాడలేదు, ఆయనతో కూర్చోలేదు. రామ్ గారితో కూర్చొని మేము చేసి మీ ఇద్దరం ఒక డెసిషన్కి వచ్చినాక అప్పుడు చిరంజీవి గారు చెప్తారు. అంటే టైటిల్ ఎలా ఉండబోతుంది? అరే కథే రాయలేదండి టైటిల్, ఏం అనుకోలేదు ఇంకా. అంటే ఈ బ్యాక్ డ్రాప్ లో తీయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా? లేదు, ఇంకేమనుకోలేదు అసలు. సరే, ఇంకా మనం బుడ్డా విషయానికి వస్తే ఎలాంటి ఫైట్స్ ఉన్నాయి ఇందులో? బుడ్డాలో బచ్చన్ గారికి 2 ఫైట్లు ఉన్నాయి. ఒకటి క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంది, దాని ముందు ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంది. అండ్ ఆయన ఈ ఏజ్లో ఆయన అలాంటి యాక్షన్ చేయడం అనేది మేమే నమ్మలేకపోయాం. 70 ఏళ్ళ వయసు, ఆ రౌడీల్ని కొట్టేసి గన్లు కాల్చేసి, అండ్ సూపర్ అమేజింగ్ నిజంగా, ఆయన అప్రిషియేట్ చేయాలి. సాంగ్స్ ఎలాంటివి పెట్టారు అందులో అమితాబ్ గారి కోసం? అమితాబ్ గారు ఇందులో 3 సాంగ్లు పాడడం జరిగిందండి. అందులో ఒక సాంగ్, ఓ మెలోడీ, హాలేదిలే అనే మెలోడీ సాంగ్, అలాగే బుడ్డా థీమ్ సాంగ్ని ఒకటి రికార్డ్ చేసాం. అది అందులో మీరు విన్న ప్రతి వాయిస్, అంటే బీట్స్ దగ్గర నుంచి గిటార్ కావచ్చు, కోరస్ కావచ్చు, వాట్ ఎవర్ అన్నీ ఆయన నోటుతో ఆయన క్రియేట్ చేసిన సౌండ్స్. మీరు ఒకసారి సాంగ్ వింటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అది బుడ్డా థీమ్ అది. అంటే రామ్ చరణ్ ని పరిచయం చేసే బాధ్యతను మీ చేతుల్లో పెట్టినట్టుగానే చిరంజీవి గారి 150వ సినిమా కూడా మీ చేతుల్లో ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి సినిమా రూపొందించబోతున్నారు? మరి నేను చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ థియేటర్ దగ్గర డెకరేట్ చేసి ఆయన ఫోటో డ్రాయింగ్ అది వేసి ఆ పనిలో ఉండేవాడిని. నాకు అది చాలా పెద్ద విషయం. ఇవాళ చిరంజీవి గారితో ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, 4-5 సంవత్సరాల క్రితం. అది అలా పోస్ట్పోన్ అయిపోయింది. సో ఫైనల్గా 150th ఫిల్మ్ దొరికింది. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఒక సినిమా తీసే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు, మీరు అలా ఫిక్స్ అయ్యారా ఏంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? లేదు. అంటే చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు? ఎలాంటి ఫైట్స్ ఉంటాయి, ఎలాంటి డాన్స్ ఉంటుంది? 150వ సినిమా కాబట్టి ఏ సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ మేము పెరిగాము, ఎలాంటి డాన్సులు చూసాము, ఎలాంటి ఆయన కామెడీ చూసాము, అవన్నీ ఉంటాయి. అంటే అది ఏంటి అనేది నాకు తెలియదు ఇప్పుడు. ఫైన్. మీరు చాలా డైలాగ్స్ రాశారు బుడ్డా విషయంలో కానీ ఇంకా ఇతర సినిమాల్లో కానీ చాలా డైలాగ్స్ రాయటం జరిగింది. ఆ డైలాగ్స్ లో మీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఏంటి? బుడ్డాలో కానీ బుడ్డాలో డైలాగ్, మంచి డైలాగ్ ఉంటుంది. బచ్చన్ గారు చెప్తారు, సినిమాల్లో చూస్తుంటాం రివాల్వర్తో కాలిస్తే ఇక్కడ హోల్ పడుతుంది, అదే హోల్లోంచి ఇంకో బుల్లెట్ కూడా పోతే అది నేనే చెప్తాడు. అండ్ హీస్ ఎ వెరీ గుడ్ షూటర్ ఇన్ ద ఫిల్మ్ లో. నాకు బాగా నచ్చింది. పోకిరి స్టైల్లోనే బుడ్డా ఉందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అలాంటివి ఆ రివాల్వర్స్ కానీ అలాంటివి అది పోకిరి స్టైల్ కాదు, అది నా స్టైల్. నాకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కాబట్టి రన్ అవుతుంటాయి, కంటిన్యూ అవుతుంటాయి. స్టైల్ ఏంటి? ఎలా ఉంటే బాగుంటుంది సినిమా, ఇలా ఉండాలి అని చెప్పేసి నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా చేస్తుంటాను. గన్ సిస్టమో లేదంటే ఫైట్ సిస్టమో ఏదో అవే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అది అలాగే ఉంది అనిపించవచ్చు, దానికి నేనేం చేస్తాను. ఓకే, ఫైన్. రామ్ చరణ్ ని చాలా అద్భుతంగా చూపించారు ఫస్ట్ సినిమాలో. మరి 150వ సినిమాలో చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారు? అది చెప్పాను కదండి ఇప్పుడే. ఎలా ఉంటుంది ఆయన స్టైల్? ఒక ఐడియా ఉంటుంది మీకు? ఫ్యాన్స్ అందరికి ఎలా కావాలో, ఎలా కోరుకుంటున్నారో అలా ఉంటుంది. అది మీరు కూడా ఒక వీరాభిమాని అని చెప్పారు కదా, సో అదే ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు ఆయన? అరే నేను కథ కూడా రాయకుండా నేను డీటెయిల్స్ నేను చెప్పలేను. వన్స్ స్టోరీ రెడీ అవనివ్వండి, డెఫినెట్ గా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓ ప్రోగ్రామ్ చేద్దాం దాని మీద. అంటే ఐడియాస్ ఎలా ఉన్నాయి? కమర్షియల్ గా ఉంటుందా? అదే కమర్షియల్ గా ఉంటుంది. ఓకే. ఇక
బుడ్డా విషయానికి వస్తే తెలుగులో ఏమైనా రీమేక్ చేస్తారా? బుడ్డ సినిమానా? లేదు, అలాంటి ఆలోచన. హిందీలో చాలా బట్ తెలుగులో డబ్ చేయాలన్న ఐడియా ఉండే, మాకు టైం సరిపోక మేము చేయలేదు. ఓకే. ఇంకా నెక్స్ట్ మహేష్ బాబుతో కూడా మీరు సినిమా తీయడం జరుగుతుంది. సో ఎలాంటి సినిమా చేస్తున్నారు? మహేష్ బాబు గారితో ద బిజినెస్ మ్యాన్ టైటిల్ అది బాంబేలో జరిగే కథ మొత్తం అంతా. సో అది ఇంకొక 1 month లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఎలా ఉండబోతుంది? ఇది యాక్షన్ అండ్ లవ్ స్టోరీ. ఓకే. మహేష్ బాబు గారి స్టైల్, ఆయన స్టైల్ ఉంటుంది, మహేష్ స్టైల్. పోకిరిలో ఒక స్టైల్ చూపించారు, మరి ఈ సినిమాలో ఎలాంటి స్టైల్తో రాబోతున్నారు? ఇది వేరే స్టైల్గా ఉంటుంది. మహేష్ డైలాగ్స్ అయితే అదిరిపోతాయి ఈ సినిమాలో, ఫెంటాస్టిక్ ఉంటాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. సో వీళ్ళు ఎంజాయ్ అలాట్. ఓకే, ఫైన్. 150వ సినిమా, చిరంజీవి గారు 150వ సినిమా. చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ మీకు రావటం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది అదృష్టం నాకు. అది ప్లాన్ చేసింది కాదు, అనుకున్నది కాదు. సడన్ గా నేను చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నప్పుడు అన్ని ఫెయిల్ అయినాయి. నేను అనుకోకుండా ఏమి జరగకుండా సడన్ గా జరిగింది. అది నిజంగా అదృష్టం. అది అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు చిత్రం? మీకు ఎలా ఉండాలి చెప్పండి. మీకు ఎలా ఉంటే బాగుంటుంది? మీరు చిరంజీవి గారి ఫ్యానా కదా? ఓకే, నేను ఫ్యానే. ఓకే. ఏదైనా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందండి. అంటే ఒక సీఎం గా ఏమైనా చూపెట్టబోతున్నారా? నో, నాకు అలాంటి ఉద్దేశాలు లేదు. ఓకే, ఫైన్. బుడ్డాని ఏమైనా రీమేక్ చేయదలుచుకున్నారా తెలుగులో? లేదు, బుడ్డా నేను చేయదలుచుకోలేదు. చేస్తే డబ్ చేస్తాను తెలుగులో. తెలుగులో డబ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది? ఎలాంటి స్టార్స్ ది? నాకు రజనీకాంత్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో. ఓకే. సబ్జెక్ట్ కూడా రెడీగా ఉంది, చూడాలి. ఓకే. అంటే పోకిరితో మహేష్ కి కొత్త లుక్ ఇచ్చారు, మరి ఎలాంటి ప్రయోగాలు చేయదలుచుకున్నారు? ఎవరితో? మహేష్ గారితో కానీ లేదంటే ఇంకా మిగతా స్టార్స్ తో? అది ఒక్కొక్కరు బట్టి ఒక్కొక్క లైన్ ఒకటి అనుకుంటాం, ఒక్కొక్కటి ఏదో డిసైడ్ చేస్తుంటాం. మరి జనరల్గా అడిగితే ఏం చెప్తాను నేను. బట్ బిజినెస్ మ్యాన్లో మాత్రం మహేష్ని చాలా కొత్తగా చూస్తారు. మహేష్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో బిజినెస్ మ్యాన్లో చేసింది కెరీర్లో మంచి ఫిల్మ్ అవుతుంది బిజినెస్ మ్యాన్. చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమాలు మానేస్తాను అని చెప్పేసి అన్నారో, ఆ స్టేట్మెంట్ వినగానే మీరు ఏమనుకున్నారు అసలు? అందరికీ బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని అడిగి రాలేదు, కానీ వెళ్ళిపోయేటప్పుడు మమ్మల్ని అడగకుండా ఆయన డెసిషన్ తీసుకోకూడదు. నేను వెళ్ళిపోతాను, మానేస్తాను. నేను మగధీర లాస్ట్ డే షూటింగ్కి నన్ను పిలిచారు. లాస్ట్ షాట్ ఆయనతో తీస్తున్నప్పుడు చిరంజీవి గారు, రాజమౌళి గారు లాస్ట్ షాట్ డైరెక్ట్ చేయమన్నారు. ఒక్కటి నేను డైరెక్ట్ చేశాను. ఆయన కట్ చెప్పగానే ఆయన కళ్ళని నీళ్ళు పెట్టుకొని చిరంజీవి గారు, అంటే అదే లాస్ట్ డే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నాను ఫీల్తో ఆయన చాలా ఫీల్ అయ్యారని. సో అందరికీ బాధ అనిపించింది. అలాంటిది సడన్గా నేను చేయను అంటే, చెయ్యపోయినా పర్లేదు ఆ మాట అనకూడదు. ఓకే. ఇక చిరంజీవి గారితో ఇంతకుముందు ఏమైనా స్టోరీస్ ఏమైనా ప్లాన్ చేశారా? చేశాను, 4-5 స్టోరీలు అనుకున్నాం. అప్పుడు చెప్పాను, సరే ఎందుకో నచ్చలేదు, ఆగిపోయినాయి. అంటే ఎలాంటివి చెప్పడం జరిగింది? ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకు అంటే ఏం చెప్తా, అప్పుడు ఏదో లైన్స్ చెప్పాను, నేను 4-5 స్టోరీలు చెప్పాను. ఆయన ఏదో ఆ వాళ్ళకి ఆ లైన్ నచ్చకపోవచ్చు. ఓకే, ఫైన్. ఇక అసలు ఇంకా బుడ్డా విషయానికి వస్తే కామెడీ ఎంతవరకు ఉంది? బుడ్డా అందులో బచ్చనే పెద్ద కామెడీ. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ కామెడీ. అమితాబ్ బచ్చన్ గారు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేరే యాక్టర్ అవసరం లేదు, ఆయన ఎంటర్టైన్ చేస్తుంటారు. అండ్ ఇది కాకుండా రవినట్ అన్న ట్రాక్ బాగా క్లిక్ అయింది, అందరికి నచ్చింది. ఓకే. ఎలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారండి ఫిల్మ్ లో? దేంట్లో? బుడ్డాలో హేమమాలిని గారు ఉన్నారు, రవినట్ టండన్ ఉన్నారు, ప్రకాష్ రాజ్, సోను సూద్, చార్మి, సోనల్, సుబ్బరాజు, షవర్ అలీ, ఇలా అందరూ ఉన్నారు. సో డబ్బింగ్ ఎప్పుడు జరిగిపోతుంది అంటారు తెలుగు ప్రేక్షకుల కోసం? ఎవరైతే హిందీ అర్థం కాకుండా ఉంటారో, ఇక మేము మిస్ అవుతున్నాం బుడ్డా ఫిల్మ్ అని చెప్పి. ఇంకా అది ఇంకా కంప్లీట్ డిసైడ్ అనుకోలేదు.
డెసిషన్ తీసుకున్నాక ఉంటే 1 monthలో వచ్చేస్తుంది, ఓకే. లేకపోతే అది రాదు. మరి చిరంజీవి గారి కోసం 150వ సినిమాని ఎప్పుడు డిసైడ్ చేయబోతున్నారు? ఆ కథని ఎప్పుడు ఆలోచించబోతున్నారు? 1-2 monthsలో అయిపోతుందండి అది, ఓకే. స్టోరీ కానీ ఏదైనా. మరి కథే ఆలోచించలేదన్నారు, 1-2 monthsలో ఎలా? 1-2 monthsలో కథ ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే వర్మ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అమితాబ్ గారి గెస్ట్ రోల్ అని చెప్పేసి అన్నారు. వర్మ గారు నేను కూర్చొని చేయాల్సిన స్టోరీ అది. ఓకే. అంటే చాలా భారీ ఎత్తున రాబోతున్న చిత్రం అంటారు. మరి భారీదే కదా, ఇంత పెద్ద చిత్రం 150th ఫిల్మ్ అన్నప్పుడు డెఫినెట్ గా అది. అంటే వర్మ గారి స్టైల్లో ఉంటుందా, సస్పెన్స్ గా చాలా భిన్నంగా, లేదంటే మీ స్టైల్ మీ మార్క్ ఉంటుందా ఫిల్మ్ లో? ఇద్దరు కలిసిందే ఉంటుంది. ఆయనకి నచ్చి నాకు నచ్చి కలిసే ఉంటాయి. ఓకే, ఫైన్. మరి మీ చిత్రం చాలా భారీగా హిట్ కావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఇది పూరి జగన్నాథ్ గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9. ये तुम्हारे गुरु के भी गुरु हैं। सामने इतनी गोली मारूंगा तेरे को। तो सामने क्यों आऊंगा स्टूपिड? पापर तू। कैसा सामान? गन, बुलेट, बॉम्ब, स्नाइपर, बंदूक है तेरे पास? मिल जाएगा।